యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో దేవుడు మనం ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలి, మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తూ వచ్చినాడు. కనుక మనము ప్రభువు నేర్పిన మాటలే మన నోటిలో పలకాలి. అయితే మన జీవితాలలో మనం అనుభవిస్తున్న పరిస్థితులలో మనము ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అస్వస్థత కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటినీ అధిగమించాలి. నాకు మేలుకరమైన రోజులుంటే బాగుండు, నేను స్వస్థత పొందుకుంటే చాలా బాగుండని అనుకుంటాం. అయితే మంచి రోజులు చూడాలి అనుకునే వారికి, క్షేమకరమైన రోజులు నేను చూడాలి అనుకునే వారికి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మంచి దినములు చూడగోరు వారు తమ నోటి వెంబడి చెడ్డ మాటలు పలకకుండా తమ నోటిని కాపాడుకునేవారుగా ఉండాలి. ఏ విధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు? దేవుని వాక్యానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారా? దేవుని మాటకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారా? మనల్ని అపవిత్రపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారా? లేక గర్వముతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నారా? అహంకారముతో కూడిన మాటలు మాట్లాడుతున్నారా? ఏ మాట మీరు మాట్లాడినా అది మంచి అయినా చెడైనా ఆ మాట యొక్క ఫలం మీరు ఖచ్చితంగా తగిన కాలమందు అనుభవిస్తారు. నువ్వు మంచి మాట్లాడితే మంచి ఫలము నువ్వు అనుభవిస్తావు. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడితే చెడును నువ్వు కంపల్సరీ ఏదో ఒక సమయంలో నీ మాటల ఫలమును నువ్వు చూస్తావు. కనుక దేవుని మాట ప్రకారం, దేవుని వాక్యం మనకి తెలియపరిచిన ప్రకారం చెడు మన నోటిలోకి రాకుండా, చెడ్డ మాటలు మన నోటి వెంబడి రాకుండా మనము కాపాడుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, దేవుని అడుగుతూ దేవుని శక్తిని పొందుకొని మనము వాటిని మన నోటి వెంబడి రానివ్వకుండా కాపాడుకోగలగాలి. అదేవిధంగా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎంత అవిశ్వాసం అంటే, ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు రాత్రి ఆయన మేఘస్తంభం అవుతూ వచ్చాడు, అగ్నిస్తంభం అవుతూ వచ్చాడు, పగలు ఆయన మేఘస్తంభం అవుతూ వచ్చాడు. వారికి మన్నానిచ్చాడు. అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన రీతిలో ఆశ్చర్యమైన కార్యాలు ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు ఎన్నో చేశాడు. కానీ వారి హృదయం కఠినంతో చేయబడిన కారణం చేత వారు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ వచ్చారు. దేవుని అవిశ్వాసపు మాటలతో విసిగించారు. మన జీవితాల్లో కూడా, మన గత జీవితంలో చూస్తే, నీ గత జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళి చూస్తే ఎన్నోసార్లు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసి నువ్వు అనుభవిస్తున్న ఇబ్బంది, నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న బాధల నుంచి నిన్ను విడిపించాడు. అయినా నీ ప్రస్తుతపు జీవితంలో విశ్వాసంతో కూడిన మాటలను పలకలేకపోతున్నావు, అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నావు. నీ ఎదుట నిలబడిన శత్రువుని చూసి భయపడి అవిశ్వాసంతో మాట్లాడుతున్నావు. కానీ నీతో ఉన్న దేవుని వైపు నువ్వు చూసి, నీ ఎదుట ఉన్న దేవుని వైపు చూసి ధైర్యంగా విశ్వాసంతో దేవుని మాటలు పలకలేకపోతున్నావు. కారణం, నీలో విశ్వాసము తక్కువైపోయింది. నీ నోటి వెంబడి వస్తున్న మాటలు విశ్వాసము కలిగిగా లేవు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో మాట్లాడతావో, విశ్వాస సహితమైనటువంటి పనులు చేస్తావో, దేవుడు నీ విశ్వాసాన్ని చూసి గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. అదేవిధంగా గర్వపు మాటలు, గర్వించిన వారమై కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా గర్వము అనేది ఎక్కువ శాతం యవ్వనస్తులు కావచ్చు, అత్యధికంగా ఆశీర్వదించబడిన వాళ్ళలో మనం చూస్తాం. ఎవరైనా నీ జీవితంలో జరుగుతున్న పొరపాటును చూసి నిన్ను గద్దించినప్పుడు, నువ్వు చేస్తున్న తప్పును చూసి నిన్ను సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు, నీవు వారి మాటకు అంగీకరిస్తున్నావా? నా జీవితం నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం అనే గర్వపు మాటలను మాట్లాడుతున్నావా? ఖచ్చితంగా ఏదో ఒక దినమందు నీ గర్వపు మాటల ప్రతిఫలం నువ్వు చూస్తావు. ఆ దినమందు అయ్యో నేను నా ప్రవర్తన ఆ దినమందు మార్చుకునింటే, ఈ గర్వపు మాటలు నేను మాట్లాడకునింటే, వారి మాట వినింటే నేను బాగుండుదునేమో, నేను బాగా అవుదునేమో అనే తలంపు నీకు ఏదో ఒక దినమందు తప్పకుండా వస్తుంది.
కనుక మూర్ఖంగా మాట్లాడకూడదు, గర్వపు మాటలు నోటికి రానివ్వకూడదు. మూర్ఖపు మాటలు ఎన్నోసార్లు మన హృదయంలో ఉన్నటువంటి కఠినంను బట్టి మాట్లాడుతూ ఉంటాం. దేవుని మాటలు మనం తిరస్కరించడం అంటే మనలో ఉన్న మూర్ఖత్వం. దేవుడు నువ్వు ఇటు వెళ్ళొద్దు, నువ్వు ఆ మొబైల్లో ఆ వీడియోస్ చూడవద్దు, ఆ వ్యర్థమైనవి చూడవద్దు, వాటి వల్ల నీకు ప్రమాదం, వాటి వల్ల నీ జీవితం నాశనం అవుతుంది. ఆ వ్యర్థమైనవి నువ్వు చూసి ఆ వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడి, అనవసరమైన కాల్స్ నువ్వు మాట్లాడి, అనవసరమైన మాటలు టైం వేస్ట్ చేసుకొని నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాటిని బట్టి నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటా ఉంటే, నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకుంటా ఉంటే, ప్రభు ఎన్నిసార్లు నీతో మాట్లాడినా నువ్వు మాట్లాడి వాటి ఫలం అనుభవించి నీ టైం కోల్పోతావు, నీకు ఇచ్చిన ఆరోగ్యం కోల్పోతావు, నీకు ఇచ్చిన ఐశ్వర్యం నువ్వు కోల్పోతావు, దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని నువ్వు కోల్పోతావు. జాగ్రత్త, మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత సమయం వేస్ట్ చేస్తూ ఉన్నారు, ఎంత దేవుడిచ్చినటువంటి విలువైన సమయాన్ని అనవసరమైన మాటలతో అనవసరమైన వాటికి వాడుకుంటా ఉన్నారు. కనుక దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మూర్ఖంగా మాట్లాడే స్వభావం మనలో ఉండటానికి వీల్లేదు. అనవసరమైన మాటలు, గర్వంతో కూడిన మాటలు మాట్లాడటానికి వీల్లేదు. యవనస్తులారా, ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, ఎంత కాలము మీరు వ్యర్థమైన మాటలు, మిమ్మల్ని పాడు చేసే మాటలు, మీ జీవితాన్ని నాశనం చేసే మాటలు మాట్లాడుతున్నారో జాగ్రత్త. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు వాటిని కట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. వ్యర్థమైన మాటలు, నేను పాడు చేసే మాటలు నువ్వు మాట్లాడకున్నంత కాలము దేవుడు నిన్ను ఖచ్చితంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అదేవిధంగా దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? డబుల్ మీనింగ్ మాటలు, కొంతమంది డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు, ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇండైరెక్ట్ మాటలు మాట్లాడకూడదు, దేవుని చిత్తం అది కాదు. కాబట్టి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడకూడదు. సరసోక్తులు అంటే వేరే ఒక ఉద్దేశం నీ హృదయంలో పెట్టుకొని ఇంకొక మాట నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరిని చూడకపోవచ్చు, అది దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. నీ నోటి ఫలము, నీ ప్రవర్తన ఫలము దేవుడు నీకు ఒకనొక టైంలో ఇస్తాడు. నువ్వు ఆ దినమందు బాధపడిపోతావు, కృంగిపోతావు, నిస్సహాయపు స్థితిలోకి వెళ్ళిపోతావు. దేవుని చిత్తం అది కాదు. నీవు నిరాశలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. కనుక నీ నోటి మాటలను నువ్వు మార్చుకోవాలి, మాట్లాడే విధానము నువ్వు మార్చుకోవాలి. అదేవిధంగా బూతులు మీ నోట రానియకూడదు. బూతులైనటువంటి మాటలు వినకూడదు, ఆ మాటలు మాట్లాడకూడదు. విశ్వాసులకు ఏమాత్రం ఇది తగని పని. విశ్వాసులకు అవిశ్వాసులకి తేడా లేకుండా జీవిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నవారు ఏ విధంగా మాట్లాడుతున్నారో దేవుని మందిరంకి వెళ్ళేవారు, మందిరంలో ఉండేవారు అదే మాటలు మాట్లాడుతున్నారు. నీ మాటలో దేవుని దృష్టిలో ప్రత్యేకంగా నీవు ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏ సందర్భంలో మాట్లాడుతున్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నావా, అందరిలో మాట్లాడుతున్నావా, నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కబడతావు. నీ నోటి మాటలే నీ ప్రాణానికి, నీ జీవితానికి ఉరిగా మారుతాయి. నీ నోటి మాటలే నిన్ను దోషిగా నిలబెడతాయి. కనుక ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా మీరు పరిశీలించుకొని మాట్లాడువారుగా ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నా. మహోన్నతుడా, మహాగండ, మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు నాయన. అయా, మీరు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యము నాయన తండ్రి నీ చిత్తానుసారంగా మీరు నాయన నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నా. ఇంకను తండ్రి నైనా వింటున్న వారిని, వినబోయే వారిని ప్రభువా మీరు దీవించండి. మా నోటిని మేము సరి చేసుకొని తండ్రి నీ కార్యాలు చూసినట్లు, నేను మహిమపరిచినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.